మహా ఉన్నతుడైన దేవ, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాను. తండ్రి, ఈ ఉదయకాలమందు నీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నాం. తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, ఉపవసిస్తూ ఉన్నారు, సహాయము సహకారాలు అందిస్తూ ఉన్నారు. శాశ్వతమైన మీ ప్రేమను బట్టి, బిడ్డలు ఇచ్చినటువంటి చేయూతను బట్టి ఈ పరిచర్య ముందుకు వెళుతూ ఉంది. కేవలం ప్రభా, మీరు ముందు నడుస్తూ మీ బిడ్డల ద్వారా దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఈ పరిచర్య కొరకు సహకరించేవారు, సహాయము చేసేవారు, ప్రార్థించేవారు, ఉపవసించేవారు ఎందరో ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఆ బిడ్డలందరిపైన మీ కృప ఉంచి నడిపించండి. అద్భుతాలు మహత్కార్యాలు చేసే దేవుడు మీరు. దయచేసి మీరు గొప్ప కార్యాలు జరిగించండి. మీ బిడ్డల పట్ల మీరు కృప చూపెట్టి కార్యము చేయమని యేసయ్య ప్రశస్త నామంన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 16వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు ఎకోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మేరేమేతు బాగు చేశాడని వాక్యము సెలవిస్తుంది. ఎల్యాషిబు ఇంట ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మేరేమోతు బాగు చేశాడని, అతనిని ఆనుకొని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను, హషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తమ ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయషేయ కుమారుడైన అజర్య బాగు చేసెను అని వాక్యము సెలవిస్తుంది. ఇందులో ప్రస్తావించబడ్డ మాట బాగు చేసెను అనే మాట. ఈ భూమి మీద పుట్టిన మనము ఇతరులను బాగు చేసేవారుగా మనం ఉండాలి. ఈ భూమి మీద ఎందరో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. అనేక మతాలలో, క్రైస్తవ మతంలో, ముస్లిం మతంలో, బౌద్ధ మతంలో, సిక్కు మతస్థులు, తర్వాత రకరకాలైనటువంటి హిందూ మతస్థులు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. అయితే భక్త జనావళికి నా యొక్క విన్నపం, మన ముందు పాడైపోయిన ప్రజలు ఉన్నారు, మన ముందు నాశనమైపోయిన ప్రజలు ఉన్నారు. అనేక విధములైన చెడు కార్యముల ద్వారా, అనేక విధములైన బలహీనతల ద్వారా, అనేక విధములైన పాప సంబంధమైన కార్యముల ద్వారా పాడైపోయిన జనం లెక్కలేనంతమంది ఉన్నారు. వారందరినీ బాగు చేసే బాధ్యత ఉండాలి. అయితే నేను ఎరిగినట్లుగా ఇంకొక మతాన్నో, ఇంకొక మత గురువులను కించపరచడం కాదు, కానీ ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, వ్యక్తిగతంగా క్రైస్తవ్య మత గురువులు కాదు, క్రైస్తవులు ఇతరులను బాగు చేసే పనులలో వారు ఉంటారు. బాగు చేయడం అంటే లోకం దేనితో చెడిపోతూ ఉందో, లోకంలో ఉన్న ప్రజలు దేనితో పాడైపోతున్నారో ఆ పాడు చేసే పాపాల నుండి క్రైస్తవ్యం వారి హితబోధల ద్వారా ఆ పాడు చేసే పాపాల నుండి వారిని విడిపిస్తూ ఉంటారు. ఎంతోమంది జీవితాలలో త్రాగుబోతుతనమును విడిచిపెట్టి కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. వ్యభిచారులు కానీ, హంతకులు కానీ, వడ్డీలకిచ్చువారు కానీ, లంచాలు తీసుకునేవారు కానీ, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే
హత్యలు చేసేవారు, అరాచకాలు చేసేవారు, అన్యాయాలు చేసేవారు, ఎంతోమంది గూండాలు, దుండగులు ఎందరో, అందరూ వారు చేసే చెడు కార్యాన్ని విడిచిపెట్టి బైబిల్ను చేతపట్టుకొని ప్రతి ఆదివారము మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదముల చెంత కూర్చొని ఆ గొప్ప దేవుడు తమలో కలిగించిన మార్పు ప్రకారంగా ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ రీతిగా పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్ల మంది ప్రజలు బాగుపడుతూ వచ్చారు. దేని ద్వారా అంటే యేసు ప్రభుల వారు చెప్పిన హితవాక్కుల ద్వారా. హితవాక్కు అంటే ఆరోగ్యకరమైన బోధ అని అర్థం. ప్రియులారా, గమనించాలి, కొన్ని బోధలు ఉన్నాయి. ఆ బోధలు విద్వేషాన్ని కలగజేస్తూ ఉంటాయి. హిట్లరు ప్రసంగం చేస్తే ప్రజలు రెచ్చిపోయి నేను ఎవరిని చంపాలి అని ఉద్రిక్తులు అవుతారు. అదేవిధంగా కొంతమంది మతకర్తలు, మతనాయకులు బోధిస్తే వారు ఇంకొక మతస్థుల్ని మీద వెళ్ళి ఆ యొక్క కులస్తుల్ని ఏమైనా చేద్దాం, ఆ జాతి వారిని ఏమైనా చేద్దామని రెచ్చిపోతూ ఉంటారు. ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ఇతరుల యొక్క బోధలు విని రెచ్చిపోయి సన్మార్గులైన ప్రజల్ని చంపుతూ ఉన్నారు. సన్మార్గులైన వారి కుటుంబాల్ని పాడు చేసి నాశనం చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు మీరు, మీ బోధల ద్వారా ఇతరులు రెచ్చిపోయి ఇంకొకరికి కీడు చేసే వ్యక్తులుగా మారకూడదు. మీ బోధల ద్వారా అనేక మంది ప్రజలు మారాలి, బాగుపడాలి. దయచేసి వినాలి. నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్పి ఒక జనాన్ని కూడగట్టుకొని మరొక జనానికి కీడు చేసే బోధ, అది బోధ ఎందుకు అవుతుంది? నీ బోధ ద్వారా ప్రజలు రాక్షసులుగా మారిపోతూ ఉన్నారు. ఇంగిత జ్ఞానం వారిలో నశించాది. మనిషిని మనిషిగా గౌరవించేటటువంటి తత్వాలు కోల్పోయారు. మనుషుల మధ్యన తేడాలు ప్రారంభమయ్యాయి. ఆ రీతిగా ఎంతోమంది స్వార్థానికి, డబ్బు కోసము, ఆస్తి పాస్తుల కోసము, ఎవరో ఇచ్చే బహుమానాల కొరకు ప్రలోభపడి ఈ రీతిగా ఒక జాతిని మరో జాతి వైపు పురికొల్పుతూ ఎందరినో చంపేస్తూ ఉన్నారు. అటువంటి వారిలో నీవు ఉన్నావేమో ఆలోచన చేయి. మనిషి అన్న తరువాత ఎదుటి వ్యక్తిని బాగు చేసే తత్వం ఉండాలి, హితవులు ఉండాలి. అంతేగాని ఎదుటి వ్యక్తిని పాడు చేసే తత్వాలు, బోధలు మనకు మంచిది కాదు. మనిషి అన్న తర్వాత ఎవడు అటువంటి దుర్మార్గపు పనులు చేయడు. ప్రియులారా, ఆలోచించాలి. ఈ ఉదయకాలమందు నీలో ఇతరులను బాగు చేసే ఆ తత్వము కావాలి అంటే ప్రపంచాన్ని బాగు చేయటానికి పరలోకాన్ని విడిచిపెట్టి మానవ శరీరంతో ఈ భూమి మీద సంచారం చేసి ఎన్నో చక్కటి హితవులను బోధించిన ఎంతోమంది, ప్రపంచంలో ప్రతి వాని కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభులాగా ఆయన చక్కటి హితవులను మనము బోధించేవారుగా, ఆచరించేవారుగా మనం ఉండాలని నా ప్రార్థన. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే ఆ పరలోకపు తండ్రి మన అందరి జీవితాలలో ఆ గొప్ప మార్పును కలిగించాలని నా ప్రార్థన. వింటున్న దైవ జనాంగమా, ఈరోజు నీవెవరికైనా బోధించే బోధకుడవైతే నీ బోధ ద్వారా ప్రజలు ఏ రీతిగా స్పందిస్తున్నారు? రాక్షసుల్లాగానా, లేకపోతే ఒక మంచి మనిషిలాగానా? ఓ మంచి మనిషి మరొక మనిషిని మంచిగా తయారు చేస్తాడు. ఓ మనిషి రాక్షస స్వభావం లేక వెళితే చంపుతాడు, ఇతరుల్ని అన్యాయంగా నష్టపరుస్తాడు, గాయపరుస్తాడు. ఇతరులు గాయపడి నష్టపడి వారు చనిపోతుంటే సంతోషిస్తాడు. ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలు చేయటానికి నీ బోధలు పనికొస్తున్నాయా? అవి మానుకోవాలి.
మానుకొని ఎదుటి మనిషిని బాగు చేసే ఆ చక్కటి హితవులు నా యేసు ప్రభువు నేర్పించాడు. ఆయన బోధలన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కనిపిస్తాయి. ఆ బోధలు మనం వింటూ ఉంటే, చదువుతూ ఉంటే మనలో కూడా కన్నీళ్ళు వస్తాయి. మన జీవితాలు కూడా మారాలి, మేము కూడా బాగుపడాలి అనేటటువంటి మంచి ఆలోచనలు కలుగుతాయి. అటువంటి కార్యాలు మన అందరి జీవితంలో కలుగునుగాక. ఆమెన్. 24వ వచనము పూర్తి అయిపోయాది. ఆమెన్.